వన మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలిపాటి శ్రీధర్. రేపు నరసరావుపేటకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక. నరసరావుపేట జేఎన్టీయూ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం. జేఎన్టీయూ వద్ద సభా స్థలాన్ని పరిశీలించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, పలువురు టీడీపీ నాయకులు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేఎన్టీయూకి శంకుస్థాపన చేశారు. అదే జేఎన్టీయూ కళాశాలలో ఇప్పుడు వన మహోత్సవం జరగడం శుభ పరిణామం. గ్రామాలు, పట్టణాలలో ఇటీవల విపరీతమైన కాలుష్యం వస్తుంది. రాబోయే తరాలు బాగుండాలి అంటే కాలుష్యం పూర్తిగా తగ్గించాలి. పచ్చదనంపై చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ దృష్టి పెట్టాలి. రాబోయే యువతరం బాగుపడాలనేదే తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. వన మహోత్సవం కార్యక్రమాన్ని మన నరసరావుపేటలో ప్రారంభించడం మన జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.